తెలంగాణలో ప్రారంభమైన టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ ఎగ్జామ్స్ ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ని తెలంగాణలోని 33 జిల్లాలలో నిర్వహిస్తున్నారు. ఈ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్స్ అనేటివి డ్రాయింగ్ మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఎగ్జామ్స్ ను నిర్వహించడం జరుగుతాయి. డ్రాయింగ్ లో లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ అనే 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. అదే విధంగా టైలరింగ్ లో కూడా లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ అనే ఎగ్జామ్స్ ను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్స్ రాయడానికి విద్యా అర్హత వచ్చేసి లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాయడానికి 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే విధంగా హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే లోయర్ పాస్ అయిన అభ్యర్థులు హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది రాయడానికి అర్హులు. ఈ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో కండి. దీని గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది తెలుస్తుంది. అదేవిధంగా మరింత సమాచారం కొరకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. గ్రూప్కి సంబంధించిన వాట్సాప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వగలరని కోరుచున్నాను. ఈ టైలరింగ్ ఎగ్జామ్ కి సంబంధించి ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఎగ్జామ్ కి వాళ్ళ యొక్క కుట్టు మిషన్ ను తీసుకుని రావాలి. అదే విధంగా ఈ టైలరింగ్ ఎగ్జామ్ అనేది ఈ కుట్టు మిషన్ పైన వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. మోడల్ గా ఒక స్టిచ్ చేసి బట్టను కుట్టి ఇవ్వవలసి ఉంటుంది టైలరింగ్ ఎగ్జామ్ అనేది. అదే విధంగా డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ విషయానికి వస్తే లోయర్ గ్రేడ్ అయిన వాళ్ళు హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ డ్రాయింగ్ సంబంధించి వీళ్లకు మొత్తం 8 పేపర్లు ఉంటాయి. ఈ 8 పేపర్లు అనేటివి 4 రోజులు నిర్వహిస్తారు. ప్రతి రోజు 2 పేపర్ల చొప్పున ఉదయము, మధ్యాహ్నము వేళలో 4 రోజుల్లో 8 పేపర్లు అనేటివి పూర్తి చేయడం జరుగుతుంది. ఇక టైలరింగ్ విషయానికి వస్తే లోయర్ గ్రేడ్ వాళ్ళకు 2 పేపర్లు ఉంటాయి. వీళ్లకు ఒకటే రోజు నాడు 2 పేపర్లు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా హైయర్ గ్రేడ్ వాళ్ళకు టైలరింగ్ 3 పేపర్లు ఉంటాయి. ఈ టైలరింగ్ హైయర్ గ్రేడ్ వాళ్ళకు 3 పేపర్లను 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 పేపర్లలో మొదటి 2 పేపర్లు ఒక రోజు నాడు, చివరిదైన 3వ పేపరు మరుసటి రోజు నాడు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి టైలరింగ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాళ్ళ యొక్క కుట్టు మిషన్ ను ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆటోలో తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి రావడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళ యొక్క కుట్టు మిషన్ తీసుకొచ్చి టైలరింగ్ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత హైయర్ ఎగ్జామ్ రాస్తే ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి తెలంగాణలో జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది తెలంగాణలో 5 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఒకటి హైదరాబాద్, కరీంనగర్, హన్మకొండ, నల్గొండ, నిజామాబాద్, ఈ 5 జిల్లాలలో ఈ సమ్మర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని మా ఛానల్ నుంచి పొందండి. చాలా మంది అభ్యర్థులు త్వరగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోలేక వాళ్ళు సెంటర్ అనేది ఎక్కడ ఉందో తెలియలేక చాలా ఇబ్బంది పడడం జరిగింది. అందుకొరకే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ముందుగానే హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని మీ సెంటర్ ఎక్కడ ఉందో ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఎగ్జామ్ సెంటర్స్ తెలియక ఇబ్బంది పడడం జరిగింది. నేనున్న ప్రాంతంలో డ్రాయింగ్ కు, టైలరింగ్ కు వేరు సెంటర్స్ నిర్వహించడం జరిగింది. ప్రతి చోట 33 జిల్లాలలో ఈ విధంగానే ఉంటుంది. ఇది తెలంగాణలో జరుగుతున్న టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఎగ్జామ్స్ వివరాలు. ఈ ఎగ్జామ్స్ అనేటివి 13వ తేదీ నాడు పూర్తవుతాయి. ఈ పూర్తయిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ మార్చిలో రావడం జరుగుతుంది. మార్చిలో వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ కి సంబంధించి 42 రోజుల ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ చివరి వారంలో వస్తుంది. మే 1వ తేదీ లోపు అప్లికేషన్ చేసుకుని 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.